ఆయనే బాగున్నారు అందరూ. మళ్ళీ అయితే ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ అయితే నేను వ్యాన్ ఎక్కడం జరిగింది. మళ్ళీ శ్రీకాకుళం వెళ్తాను. ఇక ఈ రోజు అయితే బండి ఇదనమాట. ఈ బండికి అయితే డ్రైవర్ గా వెళ్తాను. ఆల్రెడీ ఈ బండి గురించి మీకు తెలుసు, ఎందుకంటే మన వీడియోలో పెట్టాం. ఓనర్ గారు ఎవరో మీకు ఇప్పుడు చూపిస్తాను, రండి. చూసారు కదా, ఈయన మీకు తెలుసు కదా. ఈయన ఆల్రెడీ మేము ఇద్దరం ఒకసారి శ్రీకాకుళంలో పెట్టాం బండి. ఆ బండి అయితే ఈయనదే. ఏంటంటే ఈయన 2 రోజుల నుంచి వరుసగా తిరుగుతున్నారు నైట్. ఓన్లీ నైట్ తిరగడం వల్ల ఏంటంటే దానికి నిద్ర, మళ్ళీ ఇవాళ ట్రిప్ కూడా నిద్ర కాయలేనేమోనని నాకైతే ఫోన్ చేశారు. సరే వస్తానండి అన్నాను. ఇప్పుడైతే ఇద్దరం కలిపి వెళ్తున్నాం. ఇద్దరిలో ఎవరికి నిద్ర వచ్చినా సేఫ్ గా బండి అయితే పెట్టగలుగుతాం. ఎందుకంటే ఒకరికి నిద్ర వచ్చినా ఇంకొకరు పడుకుంటారు, ఇంకొకరు పడుకున్నా ఇంకొకరు తోలుతారు అనమాట. మేమే కాదు, మాకులో చాలా మంది నైట్ డ్రైవ్ చేసే వాళ్ళు, డైలీ తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే సింగిల్ గా అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు అయితే పర్లేదు, అవుతుంది. 3వ రోజు అయితే కష్టం కదా. అలాంటప్పుడు ఏంటంటే కో డ్రైవర్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. దానివల్ల పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు సేఫ్ గా ఉంటారు, మీ కూడా వచ్చిన కో డ్రైవర్ కూడా పని ఇచ్చినట్టు ఉంటది. ఇదైతే చాలా బాగుంటదని నేను అనుకుంటున్నాను. మీరు నా మాట అయితే మన్నిస్తారు అనుకుంటున్నాను. అయితే మనమైతే ఈ రోజు అయితే శ్రీకాకుళం వెళ్తున్నాం. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ నేను ప్రయాణం మొదలు పెట్టాను. మరి అన్లోడింగ్ పాయింట్ లో కలుసుకుందాం. ఉంటాం మరి. జై డ్రైవర్స్.